రోజు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు అని చెప్పొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్ గా రన్ చేసే వెహికల్ ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్ గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీని వలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్ గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్ గా అడిషనల్ గా యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వల్ల కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వల్ల అడిషనల్ గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 minutes లో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు 300 ట్రిప్పులు టీటీడీ రన్ చేస్తుంది. ఇది యాడ్ కావటం వల్ల 380 యాడ్ అవుతాయి. సో ఇంకొక దాదాపు 80 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 3 to 4 minutes లో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఎక్కడికి వెళ్ళాలా గానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల మనకి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల ఇంటర్నల్ గా స్ట్రెంథన్ అవుద్ది. దానివల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే డిపెండ్ అయ్యే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ పెరుగుద్ది. దానివల్ల మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అలానే ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. దానితో పాటు మనకి చాలా వరకు ఈ ప్రైవేట్ వెహికల్ వల్ల చాలా వరకు పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ పొల్యూషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తెలియచ్చు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెహికల్స్ అన్ని కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఫాలో అవుతాయి. దానితో పాటు సేఫ్టీ నామ్స్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, మనకి డైనమిక్ గా ఎక్కడ అవసరం వస్తుందో పిలిగ్రిమ్స్ కి అక్కడ మనం ఇంటర్నల్ గా మార్చుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల బహుముఖమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్ గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నల్ గా ఏమాత్రం ఛార్జెస్ లేకుండా బస్సులు తిప్పటం వల్ల అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కన్వీనియంట్ గా ఉంటుంది. అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పిలిగ్రిమ్ ఎక్కడైనా తిరుమల లోపల నుంచి డైరెక్ట్ గా తిరుపతి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఎక్కి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి జిఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ గా తిరిగేదానికి ఏ రకమైన ఛార్జెస్ ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది చాలా కన్వీనియంట్. యాక్చువల్ గా చాలా మంది రకరకాల అదర్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిపోయి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి రెగ్యులర్ గా మనకి. సో ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నాయని, లేకపోతే జీపుల వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని చెప్పి చాలా రకమైన కంప్లైంట్స్ రెగ్యులర్ గా వస్తాయి. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి. సో ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల అనేక రకమైన ప్రయోజనాలు కూడా వచ్చాయి. ఒక రకంగా పిలిగ్రిమ్స్ ప్రయోజనం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్ అవుతుంది. అలానే ఏపీఎస్ఆర్టీ కూడా వాళ్ళ సర్వీస్ లో ఖచ్చితంగా పబ్లిక్ మరింతగా పిలిగ్రిమ్ దగ్గర అయినట్టు ఉంటుంది. టీటీడీ కూడా అదనంగా ప్రయోజనం చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో అందరి పబ్లిక్ కూడా ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది, దీన్ని మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికి కూడా పిలిగ్రిమ్స్ కి టైం టు టైం తెలియజేస్తాము. ఈ రకమైన ఈ వెహికల్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అన్ని కూడా చాలా కొత్త బస్సెస్ మీరు చూస్తున్నారు. లోపల కూడా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం వెయిట్ చేయండి, దాన్ని ఎక్కండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగండి, మీకు ఏ రకమైన ఛార్జెస్ ఉండవు. బట్ కిందకి వెళ్ళాలన్నా కానీ మాత్రం మన ఇక్కడ ఎగ్జిట్ నుంచి ఓన్లీ జిఎన్సీ నుంచి మాత్రమే తిరుపతికి ఛార్జ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మా టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఆ రకంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరిని కూడా సెన్సిటైజ్ చేసి అందరిని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఇనిషియేటివ్ సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.